సో గ్లోబల్ పారామీటర్స్లో మనం ఎక్కడ వరకు చేసాము? గ్లోబల్ పారామీటర్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. డాక్యుమెంట్ టైప్ అనేది చేయాలి. డాక్యుమెంట్ టైప్ ఇమేజ్ మ్యాక్సిమైజ్ చేయండి. మ్యాక్సిమైజ్ చేయండి, ఫుల్ స్క్రీన్ వస్తుంది. ఎక్స్టర్నల్ మౌస్ తీసుకున్నారా లేదా? ఎక్స్టర్నల్ మౌస్ తీసుకోవాలి. చూడండి, సెవెంత్ పాయింట్ కంప్లీటెడ్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంప్లీటెడ్. నెక్స్ట్ తర్వాత ఏంటి? డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7. OBA7లో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జిఎల్ పోస్టింగ్ అని అర్థం. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జిఎల్ పోస్టింగ్. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్. ఇట్లా డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ ఉంటే జిఎల్ ఇన్వాయిస్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని, డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఈ డాక్యుమెంట్ టైప్ OBA7లో ఉన్నాయి. అట్లాగే నంబర్ రేంజ్ ఇస్తున్నాం చూడండి. డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1 నంబర్ రేంజ్ కూడా ఇచ్చేస్తాం. ఒకటే చోట జరిగిపోతుంది. సో OBA7లోకి వెళ్దాం మనం. ఫస్ట్ వెళ్ళండి. వెయిట్. సో తర్వాత డాక్యుమెంట్స్ టైప్ వేటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి? మేజర్గా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి? మేజర్గా మనకి లాస్ట్ క్లాస్లో మీకు నేను చెప్పాను. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. ఒకటి డాక్యుమెంట్స్ టైప్ ఓపెన్ చేశాను చూడండి. చాట్ బాక్స్లో పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. సరే, చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి రవితేజ గారు. చూడండి. సో ఎస్ఏ డాక్యుమెంట్, ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. కేఆర్ డాక్యుమెంట్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. కేజెడ్ డాక్యుమెంట్ వెండార్ పేమెంట్. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ కస్టమర్ పేమెంట్. ఏఏ అసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ నేమ్స్, గుర్తుపెట్టుకోవాలి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ కనిపిస్తే వెండార్ పేమెంట్, డిఆర్ అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అని ఉంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం, ఏ అని ఉంటే అసెట్ అకౌంటింగ్ అని అర్థం. ఇవన్నీ స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉంటాయి. మీరేమీ కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్గా ఉంటాయి. ఓకే. సో డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? OBA7లో ఉన్నాయి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBA7. లేదంటే మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 T కోడ్ అండ్ 1 పాత్. మీరు పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే T కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. మీ ఇష్టం, ఏదైనా చేయండి, మీ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. ఓకే. సరే, మనం OBA7 అంటే T కోడ్ ద్వారా వెళ్ళొచ్చు, మీకు ఐడియా ఉంది. సో పాత్ ద్వారా వెళ్దాం, వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ.
తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ ఉంది చూడండి, డాక్యుమెంట్ టైప్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ టైప్ చూసారా, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7, డిఫైన్ డాక్యుమెంట్ టైప్ OBA7 స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. స్టాండర్డ్ అంటే మీనింగ్ ఏంటి? SAPలో బై డిఫాల్ట్గా డిఫైన్ చేశారని అర్థం. టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి లాస్ట్లో చూడండి, 57. యాక్చువల్గా 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అని చెప్తారు, బట్ సర్వర్లో 57 ఉన్నాయి. అంటే 97 అని చెప్తుంటారు, బట్ 97 కాదు, అప్రాక్సిమేట్లీ 57 నుండి 60 వరకు ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటి? SA డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళి SA తీసుకోండి, SA. SA డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. ఇక్కడ నంబర్ రేంజ్ చూసారా, 01. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 ఉంది. సో నంబర్ రేంజ్ ఇవ్వాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ రైట్ సైడ్ నంబర్ తర్వాత ఉంది చూడండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఏంటి? BL11. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. అది కాదు, మిడిల్ వన్ క్లిక్ చేయండి. చేశారు కదా. సో నంబర్ రేంజ్ ఎంత? 01 ఉంది, అక్కడ చూసాం కదా, 01 ఉంది. 01 ఇవ్వండి. 01 ఇయర్ 2025 కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. నంబర్ రేంజ్ 1 to 500 ఇవ్వండి. 1 to 500 1 to 2 అక్కడ అలా కాదు 1 ఇచ్చారు కదా, రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ బాక్స్లో 2 నంబర్ అని చూసారు, అక్కడికి వెళ్ళండి. 2 నంబర్ 500 ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. కంటిన్యూ. స్క్రీన్ షేరింగ్ అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్ అండి, అందరూ చేయలేరు. నిజంగా చేసేవాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. రవితేజ గారు చేస్తున్నారు. నేను లాస్ట్ డే నాకు ఇన్ఫార్మ్ చేశారు, రవితేజ గారు అవైలబుల్ లేరు. ఇన్ఫార్మ్ చేశారంటే ఏంటి? రెస్పాన్సిబిలిటీ పర్సన్ అని అర్థం. ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఇన్ఫార్మ్ చేశారు నాకు. ఓకే, ఎనీవే, సో రవితేజ గారితోనే చేద్దాం డైలీ. ఆయన రెస్పాన్సిబిలిటీగా ఉన్నప్పుడు మనం ఆయనతోనే చేద్దాం. ఓకే, సో నంబర్ రేంజ్ ఇచ్చాం 1 to 500. ప్రాజెక్ట్లో ల్యాక్స్లో ఉంటుందండి, ఇది డెమో సర్వర్ కాబట్టి 1 to 500 ఇచ్చాం. 1 to 500 ఎందుకు ఉపయోగపడుతుంది? 1 to 500 SA డాక్యుమెంట్ పైన ట్రాన్సాక్షన్ చేసాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి 1 యాడ్ అవుతుంది, సెకండ్ ట్రాన్సాక్షన్కి 2 యాడ్ అవుతుంది, థర్డ్ ట్రాన్సాక్షన్కి 3 యాడ్ అవుతుంది. ఈ 1 to 500 అంటే మీనింగ్ ఏంటి? SA డాక్యుమెంట్ పైన మనం 500 ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. SA ట్రాన్సాక్షన్, ఇప్పుడు యాక్చువల్గా SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్. SA డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఈ నెంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. బేస్డ్ ఆన్ దిస్ నంబర్ రేంజ్ 1 to 500 ఇచ్చాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్కి SA డాక్యుమెంట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్కి ఏమొస్తుంది? డాక్యుమెంట్ నంబర్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ట్రాక్ అవుతుంది, ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక నంబర్ వస్తుంది. నంబర్ రావటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వీ కెన్ ఫైండ్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. SA డాక్యుమెంట్ పైన మీరు 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది, 1 నుండి స్టార్ట్ అవుతుంది. సో మీరు ఆ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఆ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తాం. క్లియర్ కదా? SA డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ అనేది ఇచ్చాం. బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? KR డాక్యుమెంటా? నెక్స్ట్ ఏంటి? KR. అది కాదు. KR డాక్యుమెంట్ టైప్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ OBA7 T కోడ్ కామన్. డాక్యుమెంట్ టైప్ నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ డాక్యుమెంట్ KR డాక్యుమెంట్. SAPలోకి వెళ్ళండి. నెక్స్ట్ KR డాక్యుమెంట్. సార్ మీటింగ్లో ఉన్నాండి.
క్లాస్లో ఉన్నా సార్, మళ్ళీ కాల్ చేస్తాను. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్, అగైన్ బ్యాక్. సో ఫస్ట్ ఎస్ఏ డాక్యుమెంట్ 01 ఎక్కడ నుంచి తీసుకున్నాం? 01 చూసారా? ఎక్కడ నుంచి చూసారా? 01 రివర్స్ లో ఏముంటుంది? ఏబి. ఏబి అంటే రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. కొంచెం డౌన్కి వెళ్ళండి, జి అని చూసారా? లాస్ట్ లో ఎక్స్చేంజ్ రేట్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్, రైట్ సైడ్, రైట్ సైడ్. జీ ఉంది, అక్కడ బాక్స్ లో జీ ఉంది, రిమూవ్ చేయండి. జీ ఉండాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి, సేవ్. కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? కేఆర్ డాక్యుమెంట్ కదా, పొజిషన్కి వెళ్ళండి. ఎస్ఏ ఓబిఏ7 ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాం. పొజిషన్కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళారు కదా. నెక్స్ట్ కేఆర్ డాక్యుమెంట్. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయండి, కేఆర్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఓబిఏ7 ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాం మనం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత ఉంది? 19 ఉంది, చూడండి 19. సో కేఆర్ డాక్యుమెంట్ లో మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా నెంబర్ జనరేట్ అవ్వాలి. డాక్యుమెంట్ టైప్ కేఆర్ లో మీరు 1000 ట్రాన్సాక్షన్స్ చేశారు, ప్రతి దానికి కూడా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. సో దానికోసం మనం నంబర్ రేంజ్ అనేది ఇస్తున్నాం. 19 ఉంది, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. 19 కదా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్ ప్లస్ నంబర్ రేంజ్ ఎలా క్రియేట్ చేయాలి? పైన ప్లస్ సింబల్ ఉంది చూడండి, ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. ఇన్సెట్ లైన్. నంబర్ రేంజ్ ఎంత ఉంది? 19 ఇవ్వాలి. 19 2025. సో నంబర్ రేంజ్ ఎలా ఇవ్వాలి? 500 వరకు ఇచ్చేసాం ఆల్రెడీ. 500 ఇచ్చాం కదా, 500 కింద ఉంది చూడండి. సో నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి, 501. 501 ఇవ్వండి. 2 దగ్గర 1000. మనం ప్రాజెక్ట్ లో లాక్స్ లో తీసుకుంటామండి, ఇది డెమో కాబట్టి జస్ట్ నంబర్స్ తీసుకుంటున్నాం, హండ్రెడ్స్ తో తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాను? నంబర్ రేంజ్ 501 నుండి 1000 వరకు ఇచ్చాం. సో కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది ఈ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది. కేఆర్ అంటే ఏంటి? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారు, ఫస్ట్ ఇన్వాయిస్ కు నెంబర్ రావాలి. ఏ నెంబర్ వస్తుంది? 501 వస్తుంది. సెకండ్ ఇన్వాయిస్ కి 502, 503. అట్లా కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. వెండర్ ఇన్వాయిస్ 501 వాజ్ పోస్టెడ్, వెండర్ ఇన్వాయిస్ 502 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. లేదంటే డాక్యుమెంట్ వాజ్ పోస్టెడ్ అని వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని కేఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. బ్యాక్ వెళ్ళండి. కేఆర్ తర్వాత ఏముంది? ఏ డాక్యుమెంట్ ఉంది? కేఆర్ తర్వాత ఏముందో చూడండి, కేజెడ్. కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. వెళ్ళండి, ఎస్ఏబిలోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, బ్యాక్, అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. కేజెడ్ కదా, మన ఓబిఏ7 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం. పొజిషన్కి వెళ్ళండి, కేజెడ్ వెండర్ పేమెంట్ తీసుకోండి. వెండర్ పేమెంట్ కేజెడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎంత ఉంది? 15. నంబర్ రేంజ్ ఇవ్వాలి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత నెంబర్ ఎంత ఉంది? 15 కదా, డాక్యుమెంట్ లో నెంబర్ ఎంత? 15 చూసాం, 15 ఇవ్వండి. 2025. నంబర్ ఎంత ఇచ్చాం? లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 1000 ఉంది చూసారు, 1000 వరకు ఇచ్చేసాం. 1001 తీసుకోవాలి. మీరు అగైన్ 1000 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 1001 కరెక్ట్ ఇవ్వండి. 10,001 ఇచ్చారు.
501 కదా సార్ ఇచ్చింది. 1001 కదా. 1001 నుండి 1500 ఇవ్వండి సార్ 501 కదా ఇచ్చింది సార్. 501 కాదండి, సరిగ్గా వినండి సార్, క్లాస్ వినండి సార్. 501 నుండి 1000 వరకు ఇచ్చాం. తర్వాత ఏమొస్తుంది, 1001 నుండి తీసుకోవాలి. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ ఏముంది, డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిఆర్ డాక్యుమెంట్ వెళ్ళండి, OBA7 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. ఆల్రెడీ మనం OBA7 అంటే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, డిఆర్ డాక్యుమెంట్. డిఆర్ కంటిన్యూ. డిఆర్ అంటే ఏంటి, కస్టమర్ ఇన్వాయిస్. డబుల్ క్లిక్ చేయండి. 18 ఉంది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. నంబర్ ఎంత ఉంది, 18/2025. సో నెక్స్ట్ నెంబర్ ఏం తీసుకోవాలి, 1500 వరకు కంప్లీటెడ్. అంతేనా, చూపించండి సార్. 1500 ఎక్కడ ఉంది. 1500 నెక్స్ట్ నెంబర్ తీసుకోవాలి. అగైన్ మీరు 1500 తీసుకుంటే ఏమొస్తుంది, ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మెసేజ్ వస్తుంది. అగైన్ 1500 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అని ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. 1501 1501 నుండి తీసుకోండి. 2000 మీ ఇష్టం. మీరు 1000 నుండి 5000, 5000 నుండి 10,000 అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఎంటర్ సేవ్. సో ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, డిఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది. ప్రతి నెంబర్కి మనం ఇక్కడ ఏమైతే ఫ్రమ్ నంబర్ 2 నంబర్ ఇస్తున్నామో దాన్ని బేస్గా చేసుకుని ప్రతి బిల్ జనరేట్ చేసే టైంలో ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. బీజెడ్ వెళ్ళండి. బీజెడ్ డాక్యుమెంట్ కస్టమర్ పేమెంట్, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, పొజిషన్ బీజెడ్ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. బీజెడ్ డాక్యుమెంట్ అంటే ఏంటి, కస్టమర్ పేమెంట్. 14 ఉంది నంబర్ రేంజ్. క్లిక్ చేయండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. నంబర్ ఎంత, 14/2025 కరెక్ట్ ఇవ్వండి. ఇవ్వండి 2001 నుండి 2500. ఎంటర్ సేవ్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్ నంబర్ రేంజ్. వెళ్ళండి. ఎసెట్ పర్చేజ్ చేసినప్పుడు ఎంట్రీ పోస్ట్ చేస్తారు కదా, ఏ జనరేట్ అవుతుంది. బ్యాక్, పొజిషన్కి వెళ్ళండి, ఏ తీసుకోండి.
డబుల్ క్లిక్ చేయండి. సో 02 ఉంది, 01 కూడా ఉండొచ్చు, దీనికి ఏం కాదు. సరే 02 నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వల్స్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 02 2025. సో లాస్ట్ నెంబర్ ఎంత? 2500 కదా. 2501 నుండి 3000 వరకు ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఇచ్చారు కదా. బ్యాక్ వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్ మెయిల్. ఈ కంప్లీట్ ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఎస్ఏపీలో ఏంటి? ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్. స్టాండర్డ్ ఇవన్నీ కూడా. ఎస్ఏపీలోకి వెళ్ళండి. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ డాక్యుమెంట్ అని ఉంటే జిఎల్ పోస్టింగ్ అని అర్థం. కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ వెండార్ పేమెంట్. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్. డిజెడ్ కస్టమర్ పేమెంట్. సో డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫై ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒకసారి ఓబిఏ 7కి వెళ్ళండి, సేమ్ పాత్ వెళ్ళండి. సో ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. బ్యాక్ వెళ్ళండి. ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు మ్యాక్సిమం. ఒకవేళ కావాలంటే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ కొత్తగా క్రియేట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ ఉంది కాదు, వేరేది ఏదైనా క్రియేట్ చేయాలి, న్యూ ఎంట్రీకి వెళ్ళొచ్చు. ఓకే, లేదంటే ఇప్పుడు ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి. ఏ ఫస్ట్ వన్ సెలెక్ట్ అంటే ఏంటి? ఓకే, డబుల్ క్లిక్ చేశారు, పైన కాపీ యాజ్. అది కాపీ యాజ్ క్లిక్ చేయండి. వెరీ గుడ్, క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, కాపీ అయిపోయింది. ఇక్కడ మనం మార్చుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా నేమ్ ఇచ్చేసి ఎంటర్ కొట్టే సేవ్ చేయొచ్చు. అంటే ఓన్గా కూడా ఏ రిమూవ్ చేసేసి మీరు ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు. ఇక్కడ మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే ఏది ఇచ్చేసి ఎంటర్ కొట్టే సేవ్ చేసుకోవచ్చు. క్లియర్ కదా. ఇట్లా కూడా చేసుకోవచ్చు, బట్ స్టాండర్డ్ అనేది సరిపోతుంది. ఎస్ఏపీలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? అరౌండ్ 60 డాక్యుమెంట్స్ వరకు ఉన్నాయి, లేదంటే 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి చెప్పండి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జిఎల్ పోస్టింగ్ జిఎల్ డాక్యుమెంట్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్ అని అర్థం. డిఆర్ ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, ఏ అంటే అసెట్ అకౌంటింగ్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. నంబర్ రేంజ్ కూడా క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్ అని నంబర్ వస్తుంది. ఈ నంబర్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. మనం నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, దాన్ని బేస్గా చేసుకుని పిక్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి, క్లోజ్ చేయండి. ఇంటూ మార్క్ ఉంది, రెడ్ సింబల్, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, అగైన్ బ్యాక్. ఓకే, డాక్యుమెంట్ టైప్ ఓబిఏ 7లో చేసేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఉంది డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఇంకా కింద ఉంది చూసారా, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ అక్కడే నెక్స్ట్ వన్ అది ఆ లైన్ ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ చూసారా, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ. FBN1 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. మనం ఆల్రెడీ చేసేసాం, నంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాం. ఓబిఏ 7 నుండి డైరెక్ట్గా ఇచ్చేసాం. వెళ్ళండి, FBN1 ఈ కాన్ఫిగరేషన్ కూడా కంప్లీట్ చేసాం. ఎక్కడ నుంచి చేసాము? ఓబిఏ 7 ద్వారా చేసేసాం. డిఫైన్ డాక్యుమెంట్ టైప్ నంబర్ రేంజ్ ఫర్ ఎంట్రీ వ్యూ ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వల్స్లోకి వెళ్ళండి. చూసారా, ఇవన్నీ చేసేసాం ఆల్రెడీ. ఓబిఏ 7లో డాక్యుమెంట్స్ చెక్ చేసాము, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్స్ డైరెక్ట్గా నంబర్ రేంజ్ ఇచ్చేసాం. లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు.
నంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు. మీరు ఏదైనా రాంగ్ గా టైప్ చేశారనుకోండి, ఆ లైన్ డిలీట్ చేయొచ్చు. ఎలా డిలీట్ చేస్తారు? ఎగ్జాంపుల్ 19 సెలెక్ట్ చేసుకోండి. 19 సెలెక్ట్ చేయండి. మైనస్ పైన మైనస్ సింబల్ చూసారా? దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా లైన్ అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ చేయండి. 19 డిలీట్ చేయండి. చూసారా? 19 డిలీట్ అయిపోయింది. సేవ్ చేయండి. సో డిలీట్ చేసాం కదా, మనకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేద్దాం. మీకు తెలుస్తుంది వాట్ ఈజ్ మీన్ బై నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు. కంటిన్యూ. 19 అనేది డిలీట్ చేసేసాం. కంప్లీటెడ్ కదా ఇది. సో డాక్యుమెంట్ టైప్స్ స్టాండర్డ్ గా ఉన్న డాక్యుమెంట్స్ ని చెక్ చేసాము, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ కూడా ఇచ్చాము. ఈ నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ రేంజ్ అనేది జనరేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ we can track the document as well as document relevant information. నంబర్ రేంజ్ ని బేస్, ఈ నంబర్ రేంజ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ we can track the document as well as document relevant information అని చెప్పచ్చు. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మనం 9th స్టెప్ కూడా కంప్లీట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GLM. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. టాలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. సో ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఎలా వస్తుంది? మీ యూజర్ నేమ్కి మీ టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. చేస్తేనే ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. రవి అనే పర్సన్ ఎండ్ యూజర్గా జాయిన్ అయ్యారు. కొన్ని మీరే జాయిన్ అయ్యారు అనుకుందాం. మీకు ఆథరైజేషన్ ఎలా వస్తుంది? టాలరెన్స్ గ్రూప్ ద్వారా వస్తుంది. వాట్ ఈజ్ మీన్ బై టాలరెన్స్ గ్రూప్? టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBA4 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. OBA4 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. OBA4 సేమ్ పాత్ వెళ్ళండి. సేమ్ పాత్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ చూడండి ఎక్కడ ఉందో. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA4 సేమ్ పాత్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ నేను చెప్తాను. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ డాక్యుమెంట్స్ కదా, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ లో ఉంటుంది. 1 minute. డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ వ్యూలోకి వెళ్ళారా? ఓకే, ఆల్రెడీ టాలరెన్స్ గ్రూప్ కనబడుతుంది సార్. ఉందా? వెరీ గుడ్. 1 minute అండి. OBA4 టాలరెన్స్ గ్రూప్ ఉంది కదా. 1 minute. హలో, ఓకే చూడండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ OBA4 ట్రాన్సాక్షన్ కోడ్. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. సో టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. నివెంటరీకి వెళ్ళండి. సో యూ క్యాన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. BLTG ఇవ్వండి. బిఎల్ అంటే బిల్లా, TG అంటే టాలరెన్స్ గ్రూప్ అని అర్థం. లేదా మీ ఇష్టం మీరు ఎలానే ఇవ్వచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చేసాను. నెక్స్ట్ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నారు.
కరెన్సీ అవసరం లేదు. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9 ఇవ్వండి. 9 9 ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంటింగ్ ఐటమ్ అక్కడ కూడా 9 9 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5% ఇవ్వండి. 5% మీ క్లయింట్ అడిగి తీసుకోవాలి. ఇవన్నీ కూడా డెమో కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తున్నాం. తర్వాత సాక్రిఫైస్ అమౌంట్ కూడా రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఉంది కదా, 100 ఇవ్వండి. క్రింద రెవెన్యూ దగ్గర 100, ఎక్స్పెన్సెస్ దగ్గర 100, క్రింద కూడా 100. సో సాక్రిఫైస్ అమౌంట్ యాక్చువల్లీ మీరు ఏమైనా డిస్కౌంట్స్ ఇవ్వాలన్నా కూడా టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేస్తాం ఇక్కడ సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా మనము కాన్ఫిగర్ చేయొచ్చు. సాక్రిఫైస్ లిమిట్ అనమాట. ఎగ్జాంపుల్ బిల్ ఏదో జనరేట్ చేస్తున్నారు, మీరు ఎంతవరకు పర్సంటేజ్ డిస్కౌంట్స్ ఏమన్నా ఇవ్వడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ 5% ఇవ్వండి. క్రింద 5 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ టు 5% ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, పైన కరెన్సీ ఐఎన్ఆర్ ఆటోమేటిక్గా వచ్చింది. ఎలా వచ్చింది? బేస్డ్ ఆన్ ది కంపెనీ కోడ్ కరెన్సీ. ఐఎన్ఆర్ ఎలా వచ్చింది? కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఐఎన్ఆర్ తీసుకున్నాం కదా. డ్యూరింగ్ ది కంపెనీ కోడ్ క్రియేషన్ వీఆర్ స్పెసిఫైడ్ ది ఐఎన్ఆర్. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ. సో కంపెనీ కోడ్ ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్ ఐఎన్ఆర్ అనేది రిఫ్లెక్ట్ అయింది. సో టాలరెన్స్ కంటెంట్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్. సో ఒక ఎంప్లాయీకి ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఆథరైజేషన్ అనేది ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్ ని కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇది మన టాలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ టాలరెన్స్ గ్రూప్ ని మన కంపెనీ కూడా అసైన్ చేయాలి. అంతే కదా. ఇమేజ్ చెక్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. సో మనం డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ OBA4లో చేసాం. దీన్ని డైరెక్ట్గా అసైన్ చేద్దాం. 12th కాన్ఫిగరేషన్ చేసేద్దాం. 12th చేద్దాం. చూడండి. సో 10th అయిపోయింది. టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57 వెళ్ళండి. SAPలోకి వెళ్ళండి. సేమ్ పాత్. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. చూసి లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీరు లాగాన్ చేస్తున్నారు కదా, యూజర్ నేమ్. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఇవ్వాలి. టాలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేసాము? BLTG ఇవ్వండి. జస్ట్ నో క్రియేట్ చేసాం కదా. BLTG అనేది మన టాలరెన్స్ గ్రూప్. ఫస్ట్ కంపెనీ కోడ్కి, సెకండ్ కంపెనీ కోడ్కి, థర్డ్ కంపెనీ కోడ్కి ఒకటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. మీరు డిఫరెంట్గా క్రియేట్ చేయకూడదు. మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ అనేది క్రియేట్ చేసుకోండి. టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. ఎందువలన? మీకు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వాలంటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. ఇవ్వండి. సేవ్ చేయండి. సో ఇక్కడ ఏం చేసాము? మీ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ని అసైన్ చేసాం. టాలరెన్స్ కంటెంట్, ఆథరైజేషన్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ సాక్రిఫైస్ అమౌంట్ని కూడా టాలరెన్స్ గ్రూప్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. మీ యూజర్ నేమ్కి మీ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేసుంటేనే మీరు డాక్యుమెంట్ని పోస్ట్ చేయగలుగుతారు. లేకపోతే మీకు ఆథరైజేషన్ ఉండదు. మీ యూజర్ నేమ్ ఏదైతే మీకు సపోర్టింగ్ టీం వాళ్ళు ప్రొవైడ్ చేశారో ఆ యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉండాలి. వన్ మోర్ పాయింట్ ఏంటి? మీ సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఒకటే ఇదే విధంగా టాలరెన్స్ గ్రూప్ ఇదే నేమ్ ఉండాలి. వేరే నేమ్ క్రియేట్ చేయకండి. అర్థమైందా? సో యూజర్ నేమ్కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి.
యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసి ఉండాలి. టోలరెన్స్ కంటెంట్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే టోలరెన్స్ గ్రూప్ అనేది మీకు ఆథరైజేషన్ ఇస్తుంది. యూజర్ నేమ్ కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేసినప్పుడు మాత్రమే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మీరు మీ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్కి అసైన్ చేసి ఉండాలి. లేకపోతే మీరు ఎంట్రీ పోస్ట్ చేయలేరు, ఎర్రర్ ఫామ్ అవుతుంది. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంటి, జస్ట్ బ్యాక్. టోలరెన్స్ గ్రూప్ అనేది సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇదే నేమ్ ఉండాలి. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. అగైన్ బ్యాక్. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్కి వెళ్ళండి. OBA4 ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీ. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలంటే పొజిషన్. మన టోలరెన్స్ గ్రూప్ ఏంటి ఇవ్వండి, క్లిక్ చేయండి. పొజిషన్ BLTG మన టోలరెన్స్ గ్రూప్. కంటిన్యూ. కంపెనీ కూడా అవసరం లేదు, ఇవ్వకపోయినా ఏం కాదు. కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. BLTG పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా? సో ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు? టోలరెన్స్ గ్రూప్ అనేది BLTG ఇచ్చారు. మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, దానికి కూడా BLTGనే ఇవ్వండి. థర్డ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు ప్రాక్టీస్ పర్పస్, దానికి కూడా BLTGనే ఇవ్వండి. ఎందువల్ల ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. లేకపోతే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అవ్వవు. కాబట్టి సెకండ్ కంపెనీ కోడ్ కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే క్రియేట్ చేయాలి. నేమ్ మార్చకండి, రిమైనింగ్ చేంజ్ అవుతాయి. సెకండ్ కంపెనీ కోడ్ దగ్గర సెకండ్ కంపెనీ కోడ్ వస్తుంది, రిమైనింగ్ అన్ని సేమ్ టు సేమ్. బట్ టోలరెన్స్ గ్రూప్ అనేది సెకండ్ కంపెనీ కోడ్, థర్డ్ కంపెనీ కోడ్, ఫోర్త్ కంపెనీ కోడ్ మీరు ఎన్నైనా చేయండి, అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఒకటే క్రియేట్ చేయండి. అట్లయితేనే మనకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయగలుగుతాం, లేకపోతే చేయలేము. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఓపెన్ చేయండి, షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది, మనం ఏం చేయాలి? ఇంకోటి డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL గ్రూప్ OBA0. ఇది 11th కాన్ఫిగరేషన్. ఇది నేను చేయట్లేదు, తర్వాత చెప్తాను. ఎందువల్ల మీకు ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చెప్తాను. మీకు ఎర్రర్ వస్తుంది, మీకు తెలియాలి కదా ఎర్రర్స్ ఎందువల్ల వస్తాయి ఏంటో తెలియాలి కదా. సో నంబర్ రేంజ్ మిస్సింగ్ ఒకటి మనం అవాయిడ్ చేస్తాం, ఎందుకంటే ఎర్రర్ రావాలి, ఎర్రర్ వస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే GL టోలరెన్స్ గ్రూప్ 11th కాన్ఫిగరేషన్ కూడా చేయలేదు నేను. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం. మీకు ఎర్రర్స్ అంటే ఏంటో కూడా తెలియాలి. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది రావాలి మ్యాండేటరీగా. నేను ఒక 30 to 40 ఎర్రర్స్ చెప్తాను, రిమైనింగ్ మీకు అవి నేర్చుకుంటే మిగతా అవన్నీ చేసేస్తారు. ఓకే. సో 11th కాన్ఫిగరేషన్ చేయట్లేదు, సో ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం. నెక్స్ట్ 12th కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయ్యాడు. టోలరెన్స్ గ్రూప్ OBA4లో క్రియేట్ చేసాము, OB57లో అసైన్ చేస్తాం. యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తేనే మీరు ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. నెక్స్ట్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. OBY6 వెళ్ళండి. OBY6 ఎక్కడ ఉంది? OBY6 వచ్చేసి ఇక్కడ లాస్ట్లో ఉంటుంది అది. OBY6 కదా. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అక్కడ కాదు, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. లెడ్జెస్ తర్వాత గ్లోబల్ పారామీటర్స్ ఫర్ ది కంపెనీ కూడా ఉంది చూడండి. అది ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్, అదే OBY6. గ్లోబల్ పారామీటర్స్ అంటే ఏంటి? ఇప్పటివరకు మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేస్తారో అవన్నీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. BL11 ఫస్ట్లో ఉంది, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా మీ కంపెనీ కోడ్ ఏంటి? BL11 బిర్లా సిమెంట్ విజయవాడ. కంట్రీ ఏంటి? IN అంటే దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? IN.
కరెన్సీ ఐఎన్ఆర్. దిస్ ఇస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ కరెన్సీ. నెక్స్ట్ మీరు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నారు? కంపెనీ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ కంపెనీ. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఓకే. డౌన్కి వెళ్ళండి. కంపెనీ బిర్లా. బిర్లా గ్రూప్ లో బిర్లా సిమెంట్ అనేది ఒక కంపెనీ కోడ్. నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఇయర్ ఏం క్రియేట్ చేశారు? బిఎల్సిఏ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? 98 98 క్రియేట్ చేస్తారా మీరు? 98. తర్వాత చూడండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? బిఎల్ఎఫ్వి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ బిఎల్98. ఇవన్నీ క్రియేట్ చేశారు. సో ఇక్కడ మన గ్లోబల్ కంపెనీ కోడ్, గ్లోబల్ డేటా అంటే ఏంటి? కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ కంపెనీ గ్లోబల్ సెట్టింగ్స్ ఇంకా ఉన్నాయండి, రేపు చేద్దాము. సో ఈ లోపు ఇంకోటి చేద్దాం. మీకు చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, సారీ ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ ఉంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారా? సార్ చాట్ బాక్స్ లో రాలేదు సార్. రాలేదా? చూడండి, ఫార్వర్డ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు వచ్చింది. ఓపెన్ చేయండి. ఐఎమ్ సారీ, ఎంఎస్ వర్డ్ ఫార్మేట్ డౌన్కి వెళ్ళండి. సో ఈరోజు మనం ఏం చేసాము? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7కి వెళ్ళాం. ఇది చదవాలి, ఈ షీట్ మొత్తం చదవాలి మీరు. వెళ్ళండి. వెయిట్ పైన ఉంది, పైననే ఉంది. ఇంకొంచెం పైన, ఇంకొంచెం పైకి వెళ్ళండి. సో డాక్యుమెంట్ టైప్ OBA7లో చేసాం సార్. ఇంకా డౌన్ పైకి వెళ్ళిపోతున్నారు, అంత పైన కాదు, ఇంకా డౌన్కి వెళ్ళండి సార్. నేను చెప్తాను, కొంచెం వెళ్ళండి, ఇంకొంచెం వెళ్ళండి. ఇది ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇది OBA7 చూసారా? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. సో ఎస్ఏ డాక్యుమెంట్, KR డాక్యుమెంట్, KZ డాక్యుమెంట్, DR, DZ ఇవన్నీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నేను హైలైట్ చేశాను కదా, అవే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, KR ఉంటే వెండర్ ఇన్వాయిస్ అని, KZ ఉంటే వెండర్ పేమెంట్, DR ఉంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం, AA ఉంటే అసెట్ అకౌంటింగ్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ.
ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళండి ఇంకా. వెయిట్ 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 అవి వెయిట్ 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 ఎందుకు వస్తున్నాయి రవితేజ? చూసుకోండి సార్ కొంచెం మీరు ఒకసారి రవితేజ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మీకు? ఉం? ఏమైంది మీ సిస్టమ్కి ఏమైనా ప్రాబ్లమా? చూడండి, డౌన్కి వెళ్ళండి. వెయిట్ వెయిట్ మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్, వెయిట్ వెయిట్ పైకి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ రవితేజ కొంచెం పైకి వెళ్ళండి. మీనింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎక్కడుంది? చూడండి, మీరు అంత ఫాస్ట్గా మూవ్ చేస్తే నేను ఏం చెప్తాను చెప్పండి. ఇంకా పైకి వెళ్ళండి సార్, ఇంకా పైకి వెళ్ళండి. ఓకే, ఇంకా టైం అడ్జస్ట్ అవుతుంది, కానీ ఇవి నేను రేపు మొత్తం చదివి మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి. రేపు పెట్టుకుందాం, ఈ షీట్ మొత్తం రేపు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. క్లియరా? రేపు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెక్స్ట్ క్లాస్ ఏంటి ఇంకా ఉంది, పారామీటర్స్ ఉన్నాయి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేషన్ అవన్నీ ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో. 3 days పడుతుందని చెప్పాను కదా. గ్లోబల్ పారామీటర్స్ అనేవి కాన్ఫిగరేషన్స్ 3 days పడుతుంది, థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ 3 days పడుతుంది. రిమైనింగ్ క్లాసెస్ అన్నీ కూడా ఈజీగా ఉంటుంది, నోట్స్ అనేది ఇంత ఉండదు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. కాన్ఫిగరేషన్ చేసాం కదా, రైట్, క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాబాయ్. సార్ చిన్న డౌట్ సార్, ఏంటండి? చిన్న డౌట్. యాక్చువల్గా నంబర్ రేంజ్ మనం క్రియేట్ చేసిన అప్పుడు పక్కకి ఎక్స్టెన్షన్ అని ఒక బాక్స్ ఉంది సార్, అది టిక్ చేయలేమా? దాని గురించి కొద్దిగా చెప్తారా సార్? దాన్ని ఎక్స్టెన్షన్ అనేది ఎక్కడుందండి? టిక్ ఉందా? టిక్ చేయాల్సిన అవసరం లేదండి, అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు ఎన్ఆర్ స్టేటస్ అని ఉంది. ఎన్ఆర్ స్టేటస్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్, ఎన్ఆర్ స్టేటస్ టిక్ చేయాల్సిన అవసరం లేదండి. టిక్ చేయాల్సిన అవసరం ఉంటే నేను చెప్తాను మీకు. చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ మనం యూజ్ చేయం. ఇప్పుడు ఎన్ఆర్ స్టేటస్ అని ఉందనుకోండి, మీరు ఎన్ని డాక్యుమెంట్స్ అనేవి పోస్ట్ చేశారనేది ఎన్ఆర్ స్టేటస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ మీరు టిక్ చేశారనుకోండి, టిక్ చేస్తే ఏమవుతుంది? డాక్యుమెంట్ నెంబర్ అనేది మీరు మాన్యువల్గా ఇవ్వాలి, కొన్ని మాన్యువల్గా ఇవ్వాలి. వాటి పర్పస్ అవి టిక్ చేస్తారు, బట్ అవేమి మీరు మార్చొద్దు. అవన్నీ స్టాండర్డ్, నేను చెప్పిన దాని ప్రకారమే చేయండి. ఓకే. మీరు ఎన్ఆర్ స్టేటస్ అవన్నీ ఉంటాయి, నేను చెప్తాను, 1 by 1 చెప్తాను. ఇప్పుడు మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ టిక్ మార్క్ ఉంది, ఈఎక్స్టీ అని చూసారా? ఈఎక్స్టీ అని నంబర్ ఉంటుంది అక్కడ. టిక్ చేస్తే ఏమవుతుంది? యాక్చువల్గా ఎక్స్టెన్షన్ నంబర్ అని అర్థం. ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, మనం మాన్యువల్గా ఇవ్వాలి నెంబర్ అనేది. అంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని తీసుకోవద్దు, అవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదండి. క్లియర్ కదా? క్లియర్. రైట్ సార్, చెప్పండి. ఇప్పుడు కంపెనీ కోడ్ చేసేటప్పుడు ది డేటా లాగ్డ్ బై యూజర్ అని చెప్పేసి ఒకటి వచ్చింది సార్, డిస్ప్లే మీరు అని. స్క్రీన్ షేర్ చేయండి, నేను చెప్తాను. అలా వచ్చినప్పుడు నాకు చెప్పాలి, మీరు స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేయమంటారా? ఓకే సార్, నేను షేర్ చేస్తాను సార్. రవితేజ, మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి, ఆయన చేస్తారు. అంటే ఇది కంపెనీ కోడ్ చేసేటప్పుడు సార్ మీకు వాట్సాప్ పెట్టా సార్, అది నాకు అర్థమైంది, నేను చెప్తాను, మీరు చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఎవరికి ఎర్రర్ ఫామ్ అయింది, ఎవరికి చెప్పండి, స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం. చేస్తున్నారా లేదా? చేస్తాను సార్, ఒక్క నిమిషం. చేయాలి, ఫాస్ట్. లాగిన్ అవుతుంది.
మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే నాకు కాల్ చేయాలండి. సార్ స్క్రీన్ షేర్ ఆప్షన్ దేంట్లో ఉంది? లాస్ట్లో ఉంటుంది చూడండి సార్. లాస్ట్లో స్క్రీన్ షేర్ అని ఉంది చూసారా? షేర్ అని ఉంది చూసారా? అవ్వట్లేదా? లేదు సార్. సరే, మీరు ఒక పని చేయండి, ఆల్ట్రా వ్యూవర్ డౌన్లోడ్ చేయండి, నాకు 10:30 కాల్ చేయండి, నేను చెక్ చేసి చేసిస్తాను మీకు. ఓకే, ఆల్ట్రానా సార్? ఆల్ట్రా వ్యూవర్ అని ఉంటుంది ఒక అప్లికేషన్. అల్ట్రా వ్యూవర్. ఓకే. అది డౌన్లోడ్ చేయండి, నేను కనెక్ట్ అవుతాను, నేను కనెక్ట్ అయ్యి నేను చేసిస్తాను మీకు. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాబాయ్.